జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. పెద్ద చెరువు, సెంబనికుంట, పద్మావతి నగర్లో బాధితుల ఫిర్యాదు మేరకు వెళ్లారు. పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు పర్యటించామని రంగనాథ్ తెలిపారు. అలుగులు, తూములు మూసివేయడంతో చాలా మంది ప్లాట్లు మునిగిపోయాయని ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామన్నారు. సర్వే చేయించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఫిర్యాదులపైన నిర్ధారణ జరిగితే త్వరలో కూల్చివేతలు తప్పవన్నారు రంగనాథ్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పెద్ద చెరువు, సెంబనికుంట, పద్మావతి నగర్లో బాధితులు ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్ళినట్టుగా చెప్తూ ఉన్నారు. పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకే అక్కడ పర్యటించామని రంగనాథ్ తెలిపారు. అక్కడ అలుగులు, తూములు అన్ని మూసివేయడంతో చాలా మంది ప్లాట్లు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉందని చెప్పారు. ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపడతామన్నారు రంగనాథ్. సర్వే చేయించి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ఇక ఫిర్యాదులపైన అవి కనుక నిర్ధారణ జరిగితే త్వరలోనే అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతలన్నీ కూడా తప్పవన్నారు రంగనాథ్. దాన్ని చూపిస్తారు అలుగు. అసలు అలుగు నుండి ఏ రోజు కూడా నీరు. రంగనాథ్ పర్యటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు. సంధ్య, ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువు, శంబురుకుంట ఇవన్నీ కూడా రంగనాథ్ హైడ్రా కమిషన్ రంగనాథ్ పర్యటించారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఎక్కువ ఆయనకి ఫిర్యాదులు అందటంతో ఈ రోజున పర్యటన చేశారు. మొత్తం 4 గంటల సేపు సుదీర్ఘంగా ఆయన ఆ ప్రాంతాల్లో పర్యటన చేసి అక్కడ ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వారితో స్వయంగా అదే ప్లేస్ లో మాట్లాడడం జరిగింది. వారు అందించినటువంటి ఫిర్యాదుల మేరకు తప్పనిసరిగా అధికారుల మీద చర్యలు ఉంటాయి. ఈ అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల మీద తప్పనిసరిగా ఆరోపణ నిర్ధారిస్తామని తప్పనిసరిగా చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. మీడియా సమావేశం చెప్పడం జరిగింది. తర్వాత ఈ అక్రమాలు ఏదైతే చెరువు ఉందో, పెద్ద చెరువు ఉందో, ఆ పెద్ద చెరువు సంబంధించి 90 ఎకరాల విస్తీర్ణాన్ని మించి ఉన్నటువంటి నీటికి సంబంధించి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు నిర్ధారించిన దాని ప్రకారం 90 ఎకరాలే అది ఎఫ్టీఎల్ ఉంటుంది అని నిర్ధారిస్తే మాత్రం తప్పనిసరిగా ఎవరైతే ప్లాట్ల యజమానులు సుమారుగా 5,000 మంది ప్లాట్ల యజమానులు ఉన్నారు వాళ్ళందరికీ తిరిగి ప్లాట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మొత్తం మీద పూర్తి స్థాయి విచారణ జరిపి నిపుణులు నిర్ధారించిన తర్వాతనే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారుల మీద పూర్తిగా ఆరోపణలు, ఫిర్యాదులు చాలా అందుతున్న నేపథ్యంలో వారి మీద ఏది ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు రామస్వామి కావచ్చు, మిగతా అధికారుల మీద అందుతున్న ఫిర్యాదులు ఏతున్నాయో అవి ఫిర్యాదులు నిర్ధారిస్తే మాత్రం వారి మీద చర్యలు కూడా హైడ్రా కమిషన్ చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన పర్యటన ముగించుకొని వెలువెచ్చడం జరిగింది. సంధ్య. రైట్, పివి రావు.